నమ శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగే దేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి. ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే మనకి 13వ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది. ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాళభైరవుడు. కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు. మనం అష్టభైరవులకి చేస్తాం, అష్టమాతృకులకి చేస్తాము. అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన పౌర్ణమి మార్చి 13వ తేదీన జరుగుతుంది. అనంతరం మీకు తెలిసిందే అన్నప్రసాద సేవ ఉంటుంది. అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి, హోమం వివరాలు తెలియచేయబడతాయి. మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను, మనం పీఠం దగ్గరలోనే మహాకాళభైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్వర్ణాకర్షణ కాళభైరవుడు, అలాగే భైరవీమాత, మహాకాళభైరవుడు, ఇక స్ఫటిక లింగేశ్వరుడు, అన్నిటికంటే సంకటహర గణపతి, ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను. ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది. టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దీని వివరాలు తెలియచేయబడతాయి. మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. కొన్ని సందర్భాల్లో మీకు అక్కడ నగ్గలేము, అవకాశాలు లేవు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ నెగిటివిటీని కూడా మీరు పాజిటివ్గా మార్చుకోవటంలో చాలా సిద్ధహస్తులుగానే ఉంటారు. ఈ విషయంలో మాత్రం చాలా తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు కూడా ఎలా అయినా ఒక గాడిని పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటుంది. దీనికి ఒక ప్లానింగ్ అనేది సిద్ధం చేసుకోవటం జరుగుతుంది. అయితే బాధ్యతలు ఎన్ని ఉన్నా సరే మీరు కాస్త సమర్థవంతంగా వాటిని నిర్వహించడం అనేది ఉంటుంది చూశారు. అది మాత్రం అద్భుతంగానే చెప్పాలి. మీ యొక్క ప్రతిభకి చాలా, మీ టాలెంట్కి కూడా హ్యాట్సప్ అని చెప్పాలి. ఇక నూతన పరిచయాల ద్వారా కూడా కొన్ని కొత్త కొత్త విషయాలను మీరు తెలుసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే అనుకోని అతిథుల ఆహ్వానం, ఆకస్మిక ప్రయాణాలు కూడా జరుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి విభేదాలను స్వయంగా మీరే పరిష్కరించుకుంటే బాగుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులతో మీకు సంభాషణ వివాదాలకు దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది. అప్పుడప్పుడు అన్ని పనులు ఒకేసారి వచ్చి పడటం వలన కూడా, అంటే ఒకేసారి ఈ పని చేయాలా ఆ పని చేయాలనేటువంటి మీకు మైండ్లో ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. దీనివలన కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది, శారీరక శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది.
మీ జీవిత భాగస్వామి వారి కోరికలను తీర్చటం మీకు అసాధ్యం అనిపించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్క సందర్భంలో చాలా ఇబ్బందికరమైనటువంటి కోరికలు కూడా కోరుతూ ఉంటారు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కోర్టు కేసులు ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు సానుకూలం. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది. సన్మాన సత్కారాలు కూడా అందుకుంటారు. ప్రజల్లో కూడా మీ పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకైతే అధికారుల యొక్క కోఆపరేషన్తో మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవటం, అలాగే ఉద్యోగంలో మార్పులు కూడా చోటు చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది. లాభాలు వస్తాయి. వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఏదైనా ముఖ్యమైన పత్రాలు పట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి, లేదంటే అవి పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు పర్వాలేదు. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులకి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకి కూడా కలిసి వస్తుంది. కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులకు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే నిర్లక్ష్యం పనికిరాదు. అంతా బాగుంది కదా అని వదిలేస్తే ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపించినా వెంటనే డాక్టర్కి చూపించండి. విద్యార్థులకైతే పర్వాలేదు. కాకపోతే పరీక్షలు రాసేటప్పుడు చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ పరీక్షా సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. లేకపోతే చెప్పాను కదా, కన్ఫ్యూజ్ అవ్వటం, మర్చిపోవటం జరుగుతుంది. ప్రేమికులకు బాగుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటి అంటే 18, 20, 25, 29, 16, 22, 24 కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ మకర రాశి వారికి బుధగ్రహానికి అంటే బుధగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాము. 19 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదవటం. అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అబ్స్ట్రక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.